ఈ సెషన్లో మనము భద్రత మరియు భద్రతా ప్రయోజనాల కోసం నిర్దిష్ట ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఉపయోగించే వీడియో నిఘా వ్యవస్థ అయిన సీసీటీవీ మేనేజ్మెంట్ యొక్క ప్రాథమిక అంశాల గురించి తెలుసుకుందాము. ఇది రైల్వే రక్షణ దళం యొక్క జోనల్ శిక్షణా కేంద్రం మౌలాలి ద్వారా నిర్వహించబడుతుంది. ఈ సెషన్లో మనము ఈ క్రింది అంశాలను గురించి తెలుసుకుందాము. 1. సీసీటీవీ అంటే ఏమిటి? 2. సీసీటీవీ కెమెరాల రకాలు. 3. సీసీటీవీ సిస్టమ్ యొక్క భాగాలు. 4. సీసీటీవీ ఎలా పనిచేస్తుంది? 5. సీసీటీవీ యొక్క ప్రయోజనాలు. 6. చట్టపరమైన పరిగణనలు. 7. ఇతర భద్రతా వ్యవస్థలతో అనుసంధానం చేయడం. 8. సీసీటీవీ అమలు యొక్క సవాళ్లు. చివరిగా ముగింపు. ఇప్పుడు మనము సీసీటీవీ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ అనేది ప్రత్యేక ప్రాంతాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు రికార్డ్ చేయడానికి ఉపయోగించే వీడియో పర్యవేక్షణ సాంకేతికత. ప్రసార టెలివిజన్ కి విరుద్ధంగా సీసీటీవీ వ్యవస్థలు వీడియో సంకేతాలను పరిమిత మానిటర్లకు పంపిస్తాయి, అందువల్ల కేవలం అర్హత కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ ఫుటేజీని చూడగలుగుతారు. సీసీటీవీ వివిధ పరిసరాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అవి 1. పబ్లిక్ ప్రాంగణాలు, వ్యాపారాలు మరియు ప్రైవేట్ ప్రాపర్టీలను పర్యవేక్షించడం, దొంగతనాలను నివారించడానికి మరియు భద్రతను పెంచడానికి. 2. రోడ్డు పరిస్థితులను పర్యవేక్షించడం మరియు ట్రాఫిక్ ప్రవాహాన్ని నియంత్రించడం. 3. భద్రతా ప్రోటోకాల్లకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం మరియు కార్యాలయంలో ఉద్యోగుల కార్యకలాపాలను పర్యవేక్షించడం. ఇప్పుడు సీసీటీవీ యొక్క రకాల గురించి చర్చించుకుందాం. సీసీటీవీ యొక్క రకాలు. సాంకేతికత ఆధారంగా సీసీటీవీ యొక్క రకాలు. ఏ. అనలాగ్ సీసీటీవీ. వివరణ. సాధారణ కేబుళ్ల ద్వారా డిజిటల్ వీడియో రికార్డర్ DVR కి వీడియో సంకేతాలను పంపించే సాంప్రదాయ కెమెరాలు. ప్రయోజనాలు. సాధారణంగా తక్కువ ధర మరియు సులభమైన ఇన్స్టాలేషన్. సమస్యలు. పరిమిత చిత్ర నాణ్యత, సాధారణంగా 720 పిక్సెల్ వరకు మరియు డిజిటల్ వ్యవస్థల కంటే పరిమిత ఫీచర్లు. బి. డిజిటల్ సీసీటీవీ. వివరణ. ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెట్వర్క్ ద్వారా నెట్వర్క్ వీడియో రికార్డర్కి వీడియో డేటాను పంపించే కెమెరాలు. ప్రయోజనాలు. అధిక రిజల్యూషన్ 4K మరియు దానిని మించి రిమోట్ యాక్సెస్, అభివృద్ధి చెందిన ఫీచర్లు, ఉదా. విశ్లేషణలు, కదలికలను గుర్తించడం. సమస్యలు. ప్రారంభ ఖర్చులు ఎక్కువ మరియు నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. కెమెరా రూపకల్పన ఆధారంగా సీసీటీవీ యొక్క రకాలు. ఏ. డోమ్ కెమెరాలు. ఉపయోగం. విచిత్రమైన డిజైన్ కారణంగా రిటైల్ మరియు కార్యాలయ పరిసరాలలో సాధారణంగా ఉపయోగిస్తారు. ప్రత్యేక ఫీచర్లు. చీకటిలో దృష్టి కోసం ఇన్ఫ్రారెడ్ కిరణాలతో అమర్చబడి ఉంటాయి మరియు విధ్వంస నిరోధకతను కలిగి ఉంటాయి. బి. బుల్లెట్ కెమెరాలు. ఉపయోగం. పార్కింగ్ లాట్స్ మరియు భవనాల బయటి పరిసరాలలో లాంగ్ డిస్టెన్స్ వీక్షణకు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేక ఫీచర్లు. సాధారణంగా వాతావరణ నిరోధిత కేసింగ్ మరియు చీకటి దృష్టి కోసం ఇన్ఫ్రారెడ్ LED లను కలిగి ఉంటాయి. సి. PTZ కెమెరాలు. ఉపయోగం. గిడ్డంగులు మరియు పెద్ద బహిరంగ ప్రదేశాలలో సౌకర్యవంతమైన పర్యవేక్షణకు అవసరమయ్యే అప్లికేషన్లలో ఉపయోగించబడుతుంది. ప్రత్యేక ఫీచర్లు. నిర్దిష్ట సబ్జెక్టులు లేదా ప్రాంతాలపై పాన్, టిల్ట్ మరియు జూమ్ ఇన్ చేయడం ద్వారా రిమోట్గా నియంత్రించవచ్చు. డి. ఫిష్ ఐ కెమెరాలు. ఉపయోగం. షాపింగ్ మాల్స్ లేదా పెద్ద రిటైల్ దుకాణాలు వంటి 360 డిగ్రీల కవరేజ్ అవసరమయ్యే స్థానాలకు అనుకూలం. ప్రత్యేక ఫీచర్లు. సులభంగా వీక్షించడం కోసం డివార్ప్ చేయబడిన పానోరమిక్ చిత్రాలను రూపొందించగలవు. ఈ. రహస్య కెమెరాలు. ఉపయోగం. రిటైల్లో నష్ట నివారణ వంటి వాటి కోసం వివరణాత్మక పర్యవేక్షణ అవసరమైన పరిస్థితుల్లో వీటిని గోప్యంగా ఉపయోగిస్తారు. ప్రత్యేక ఫీచర్లు. స్మోక్ డిటెక్టర్లు లేదా పిక్చర్ ఫ్రేమ్లు వంటి రోజువారీ వస్తువులలో గోప్యంగా ఉంచవచ్చు. 3.
వినియోగం ఆధారంగా సీసీటీవీ యొక్క రకాలు. ఇండోర్ సీసీటీవీ. ఉపయోగం సాధారణంగా కార్యాలయాలు, పాఠశాలలు మరియు ఇళ్లలో ఉపయోగించబడుతుంది. ఫీచర్లు సాధారణంగా తక్కువ వాతావరణ నిరోధక అవసరాలు ఉంటాయి. అవుట్డోర్ సీసీటీవీ. ఉపయోగం పార్కింగ్ లాట్స్ మరియు భవనాల బాహ్య ప్రాంతాలలో బాహ్య పర్యవేక్షణ కోసం రూపొందించబడింది. ఫీచర్లు వాతావరణ నిరోధిత మరియు సాధారణంగా తక్కువ కాంతి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి. ప్రత్యేక కెమెరాలు. 1 థర్మల్ కెమెరాలు. ఉపయోగం ఉష్ణ సంకేతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది, ప్రత్యేకించి పెరిమీటర్ మానిటరింగ్ వంటి భద్రతా అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ప్రయోజనాలు పూర్తిగా చీకటిలో మరియు పొగమంచులో సమర్థవంతంగా పనిచేస్తాయి. 2 డే అండ్ నైట్ కెమెరాలు. ఉపయోగం ప్రవేశాలు లేదా పార్కింగ్ స్థలాలు వంటి వివిధ కాంతి పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు అనుకూలం. ప్రయోజనాలు కాంతి స్థాయిల ఆధారంగా రంగు అనేది నలుపు మరియు తెలుపు మోడ్ల మధ్య స్వయంచాలకంగా మారుతుంది. 4 ఫీచర్ల ఆధారంగా సీసీటీవీ యొక్క రకాలు. ఫిక్స్డ్ కెమెరాలు. వివరణ స్థిరమైన లెన్స్తో ఉన్న కెమెరాలు మరియు ఒక ప్రత్యేక ప్రాంతాన్ని పర్యవేక్షిస్తాయి. ఉపయోగం చెక్అవుట్ ప్రాంతాలను పర్యవేక్షించడానికి రిటైల్ పరిసరాలలో సాధారణంగా ఉపయోగిస్తారు. వైర్లెస్ కెమెరాలు. వివరణ వీడియో సంకేతాలను వైర్లెస్గా పంపించే కెమెరాలు ఇన్స్టాలేషన్ సంక్లిష్టతను తగ్గిస్తాయి. ఉపయోగం కేబులింగ్ సాధ్యం కాని ప్రదేశాలకు అనువైనవి, తాత్కాలిక సెటప్లు లేదా చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాలలో ఉపయోగిస్తారు. స్మార్ట్ కెమెరాలు. వివరణ ముఖ చిత్రాల గుర్తింపు, వాహన నమోదు సంఖ్య గుర్తింపు మరియు కదలికల అనుసరణ వంటి అభివృద్ధి చెందిన ఫీచర్లతో కూడిన కెమెరాలు. ఉపయోగం ప్రమాదాల గుర్తింపు మరియు విశ్లేషణ కోసం అధునాతన పరిశోధనలకు అవసరమయ్యే భద్రత మరియు నిఘాలో ఉపయోగించబడతాయి. సీసీటీవీ సిస్టమ్ యొక్క భాగాల గురించి చర్చిద్దాం. సీసీటీవీ వ్యవస్థ వీడియో పర్యవేక్షణ కోసం అవసరమైన ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. 1 కెమెరాలు. అనలాగ్ లేదా ఐపీ కెమెరాలు వీడియో ఫుటేజ్ని రికార్డ్ చేస్తాయి. ఇందులో ఫిక్స్డ్, పీటీజెడ్, డోమ్ మరియు బుల్లెట్ కెమెరాల వంటి రకాలున్నాయి. ఇవి చిత్ర స్పష్టత ఆధారంగా వేరు-వేరు రిజల్యూషన్లను కలిగి ఉంటాయి. ఉదాహరణకు HD మరియు 4K 2. లెన్స్లు. ఫిక్స్డ్ లేదా వేరిఫోకల్ లెన్స్లు విభిన్న వీక్షణ మరియు జూమ్ సామర్థ్యాలను అందిస్తాయి. 3 DVR/NVR. DVలు అనలాగ్ కెమెరాల నుండి ఫుటేజీని ప్రాసెస్ చేస్తాయి, అయితే NVలు నెట్వర్క్ ద్వారా IP కెమెరా ఫీడ్లను నిర్వహిస్తాయి. 4 మానిటర్స్. ప్రత్యక్ష లేదా రికార్డెడ్ వీడియో ఫుటేజీని ప్రదర్శిస్తాయి. 5 కేబుల్స్. అనలాగ్ వ్యవస్థలలో కోఆక్సియల్ కేబుల్స్ ని ఉపయోగిస్తారు, IP కెమెరాల కోసం ఈథర్నెట్ కేబుల్స్ ని ఉపయోగిస్తారు. పవర్ లేదా PoE కేబుల్స్ ఒకే కేబుల్ ద్వారా పవర్ మరియు డేటాను అందిస్తాయి. 6 నెట్వర్క్ భాగాలు. రూటర్లు, స్విచ్లు మరియు PoE స్విచ్లు డేటా ప్రసరణను నిర్వహిస్తాయి. వైర్లెస్ కెమెరాలు వైఫై ఎక్స్టెండర్లను ఉపయోగిస్తాయి. 7 స్టోరేజ్. ఫుటేజ్ని DVR/NVR హార్డ్ డ్రైవ్లలో, క్లౌడ్ స్టోరేజ్లో లేదా కెమెరాల్లోని SD కార్డుల్లో నిల్వ చేస్తారు. 8 సాఫ్ట్వేర్. వీడియో నిర్వహణ సాఫ్ట్వేర్ వ్యవస్థను నియంత్రిస్తుంది, మొబైల్ యాప్లు రిమోట్ యాక్సెస్ను అనుమతిస్తాయి. 9 ఇన్ఫ్రారెడ్ LEDs. తక్కువ కాంతి పరిస్థితులలో చీకటిలో చూడటానికి సహాయం అవుతుంది. ఈ అంశాలు సీసీటీవీ వ్యవస్థలలో సమర్థవంతమైన పర్యవేక్షణ, రికార్డింగ్ మరియు రిమోట్ యాక్సెస్ కోసం కలిసి పనిచేస్తాయి. సీసీటీవీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సీసీటీవీ క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాల ద్వారా వీడియో ఫుటేజీని క్యాప్చర్ చేయడం, రికార్డింగ్ లేదా మానిటరింగ్ పరికరానికి ప్రసారం చేయడం మరియు లైవ్లో లేదా భవిష్యత్తులో వీక్షణ కోసం ఫుటేజీని నిల్వ చేయడం లేదా ప్రదర్శించడం ద్వారా పనిచేస్తుంది. ఇది వివిధ దశలలో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. 1 వీడియో క్యాప్చర్ కెమెరాలు. సీసీటీవీ వ్యవస్థలు పర్యవేక్షించే ప్రాంతంలో వీడియో ఫుటేజ్ను క్యాప్చర్ చేయడానికి కెమెరాలను ఉపయోగిస్తాయి. ఇవి అనలాగ్ లేదా IP
ఇంటర్నెట్ ప్రోటోకాల్, కెమెరాలుగా ఉంటాయి. 2. సంకేతాల ప్రసారం. అనలాగ్ వ్యవస్థలు. అనలాగ్ సీసీటీవీ వ్యవస్థలో కెమెరా వీడియో సంకేతాన్ని కోఆక్సియల్ కేబుల్స్ ద్వారా డిజిటల్ వీడియో రికార్డర్ DVR కు పంపిస్తుంది. ఐపీ వ్యవస్థలు. ఐపీ కెమెరాలు వీడియో డేటాను నెట్వర్క్ ద్వారా పంపిస్తాయి. ఇథర్నెట్ కేబుల్స్ లేదా వైర్లెస్ ద్వారా డేటాను సాధారణంగా నెట్వర్క్ వీడియో రికార్డర్ NVR లేదా క్లౌడ్లో నిల్వ చేయడానికి పంపబడతాయి. 3. ప్రాసెసింగ్ మరియు స్టోరేజ్. DVR. అనలాగ్ వ్యవస్థల కోసం DVR అనలాగ్ వీడియో సంకేతాలను ప్రాసెస్ చేసి వాటిని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి హార్డ్ డ్రైవ్లో నిల్వ చేస్తుంది. NVR. ఐపీ వ్యవస్థల కోసం NVR వీడియోను డిజిటల్ రూపంలో నేరుగా నిల్వ చేస్తుంది, ఎందుకంటే ఐపీ కెమెరా ద్వారా డేటా ఇప్పటికే ప్రాసెస్ అయి ఉంటుంది. ఐపీ ఫుటేజ్ను క్లౌడ్ లేదా కెమెరాలోని SD కార్డులలో కూడా నిల్వ చేయవచ్చు. 4. లైవ్లో చూడటం. క్యాప్చర్ చేసిన ఫుటేజ్ని పర్యవేక్షణ కోసం మానిటర్ లేదా వీడియో వాల్కు పంపబడుతుంది. భద్రతా సిబ్బంది లేదా వినియోగదారులు ఒకేసారి అనేక కెమెరాలను చూడవచ్చు. 5. రిమోట్ యాక్సెస్. ఆధునిక సీసీటీవీ వ్యవస్థలు, ముఖ్యంగా ఐపీ కెమెరాలు, మొబైల్ యాప్స్ లేదా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా రిమోట్ యాక్సెస్ను అనుమతిస్తాయి. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్ష ఫుటేజ్ లేదా రికార్డులను చూడవచ్చు. 6. మోషన్ డిటెక్షన్ మరియు హెచ్చరికలు. అనేక సీసీటీవీ వ్యవస్థలు మోషన్ డిటెక్షన్ సెన్సార్లను కలిగి ఉంటాయి. కదలికలను గుర్తించినప్పుడు ఈ వ్యవస్థ రికార్డింగ్ను ప్రారంభిస్తుంది లేదా ఇమెయిల్, SMS లేదా మొబైల్ యాప్స్ ద్వారా హెచ్చరికలను పంపుతాయి. 7. నైట్ విజన్ IR. ఇన్ఫ్రారెడ్ లెడ్లు తక్కువ కాంతి పరిస్థితుల్లో లేదా పూర్తి చీకటిలో ఫుటేజీని క్యాప్చర్ చేయడానికి కెమెరాలను ఎనేబుల్ చేస్తాయి. ఇవి చీకటిలో చూడటానికి సహాయపడతాయి. 8. ప్లేబ్యాక్ మరియు విశ్లేషణ. రికార్డైన ఫుటేజ్ని మరియు సంఘటనలను సమీక్షించడానికి ప్లేబ్యాక్ చేయవచ్చు. అధునాతన సిస్టంల ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వ్యక్తులను గుర్తించడానికి ముఖ చిత్రాల, లైసెన్స్ నంబర్ ప్లేట్ గుర్తింపు లేదా వీడియో విశ్లేషణల వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటాయి. సీసీటీవీ ఎలా పనిచేస్తుందో పిక్టోరియల్ వ్యూ చూద్దాం. Danger. సీసీటీవీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చర్చిద్దాం. సీసీటీవీ క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ వ్యవస్థలు వివిధ సెట్టింగ్స్లలో ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యమైన లాభం అంటే నేరాలను నివారించడం. కెమెరాల ప్రత్యక్ష ఉనికితో పొటెన్షియల్ అపరాధులు భయపడతారు. సీసీటీవీ సాక్ష్యాలను సేకరించడానికి కూడా సహాయపడుతుంది మరియు విచారణలకు విలువైన ఫుటేజీని అందిస్తుంది. ఈ వ్యవస్థలు ప్రత్యక్ష పర్యవేక్షణను సులభతరం చేస్తాయి మరియు భద్రతా సిబ్బంది అనేక ప్రదేశాలను పర్యవేక్షించగలుగుతారు. ఆధునిక సెటప్లలో రిమోట్ యాక్సెస్ను అనుమతించడం జరుగుతుంది. దీని ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారా లైవ్ ఫుటేజ్ మరియు రికార్డులను చూడవచ్చు. అదనంగా సీసీటీవీ ప్రమాదకర ప్రాంతాలను పర్యవేక్షించడం ద్వారా భద్రతను పెంచుతుంది మరియు ప్రోటోకాల్లను అనుసరించడానికి ఉపయోగపడుతుంది. పని ప్రదేశాలలో ఇది ఉద్యోగుల కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి, విధానాలను అమలు చేయడంలో మరియు ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రిటైల్లో కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడంలో సీసీటీవీ ఉపయోగపడుతుంది. ఇది ప్రవర్తనను విశ్లేషించడం ద్వారా మెరుగైన ఏర్పాట్లను అందిస్తుంది. క్లుప్తంగా, సీసీటీవీ అనేది ఇళ్ల యజమానులు, వ్యాపారులు, ఉద్యోగులు మరియు కస్టమర్లకు మరింత భద్రతా వాతావరణాన్ని కల్పిస్తుంది.
చట్టపరమైన పరిశీలన. సీసీటీవీ వ్యవస్థను అమలు చేసే సమయంలో అనుసరించాల్సిన కొన్ని చట్టపరమైన విషయాలను గురించి తెలుసుకుందాం. 1. డేటా రక్షణ చట్టాలు. యూరోపియన్ యూనియన్లోని జీడీపీఆర్ వంటి నియమాలను పాటించాలి. డేటా సేకరణ మరియు ప్రాసెసింగ్ను నియంత్రించాలి. 2. ప్రైవసీ హక్కులు. పర్యవేక్షణ గురించి స్పష్టమైన సైన్ బోర్డుల సహాయంతో వ్యక్తులకు తెలియజేయాలి మరియు వ్యక్తిగత గోప్యతను ఆశించిన ప్రాంతాల్లో, ఉదాహరణకు రెస్ట్రూమ్స్ లలో కెమెరాలను ఉంచడం అవాయిడ్ చేయాలి. 3. డేటా నిల్వ విధానాలు. ఫుటేజీ ఎంతకాలం నిల్వ ఉంటుందో నిర్ధారించాలి మరియు యాజమాన్యం కోసం మాత్రమే యాక్సెస్ని పరిమితం చేయాలి. 4. ఫుటేజీ వినియోగం. ఫుటేజీని ఎలా ఉపయోగిస్తారో స్పష్టంగా పేర్కొనాలి మరియు చట్టవ్యవస్థ లేదా ఇతర లా ఏజెన్సీలతో భాగస్వామ్యం చేసే ముందు అవసరమైన అంగీకారాలను పొందాలి. ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా చట్టపరమైన నిబంధనలను పాటించడం మరియు ప్రైవసీ హక్కులను గౌరవించడం జరుగుతుంది. సీసీటీవీని ఇతర భద్రతా వ్యవస్థలతో అనుసంధానించడం. సీసీటీవీని ఇతర భద్రతా వ్యవస్థలతో అనుసంధానించడం వలన మొత్తం ప్రభావితాన్ని పెంచుతుంది మరియు పర్యవేక్షణను సులభతరం చేస్తుంది. 1. ప్రవేశ నియంత్రణ. సీసీటీవీని ప్రవేశ నియంత్రణ వ్యవస్థలతో అనుసంధానం చేసి, ప్రవేశ మరియు నిష్క్రమణ స్థలాలను పర్యవేక్షించడం మరియు అనధికార ప్రవేశానికి హెచ్చరికలను అందిస్తుంది. 2. చొరబాటు గుర్తింపు. సిగ్నల్ వ్యవస్థలతో జతచేయడం ద్వారా రియల్ టైమ్ హెచ్చరికలు మరియు భద్రతా ఉల్లంఘనల యొక్క దృశ్యాలను నిర్ధారించవచ్చు. 3. పర్యావరణ సెన్సార్లు. సంఘటనలను ధృవీకరించడానికి మరియు అత్యవసర ప్రతిస్పందనదారులకు సహాయం చేయడానికి ఫైర్ డిటెక్టర్లతో కలపవచ్చు. 4. వీడియో నిర్వహణ వ్యవస్థలు. సమర్థవంతమైన పర్యవేక్షణ మరియు డేటా విశ్లేషణ కోసం వీడియో ఫీడ్స్ను కేంద్రీకరించవచ్చు. 5. ఇంటర్కామ్ వ్యవస్థలు. మెరుగైన సందర్శకుల నిర్వహణ కోసం ఎంట్రీ పాయింట్ల వద్ద కమ్యూనికేషన్ను సులభతరం చేయవచ్చు. 6. ముఖ చిత్రాల గుర్తింపు. ముఖ చిత్రాల గుర్తింపు సాంకేతికత సీసీటీవీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. ఇది వ్యక్తులను వారి ముఖ లక్షణాల ఆధారంగా గుర్తించగలుగుతుంది. భద్రత, ప్రవేశ నియంత్రణ మరియు చట్టపరమైన చర్యలను మెరుగుపరుస్తుంది. అయినప్పటికీ, ఇది బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి జాగ్రత్తగా పరిశీలించాల్సిన గోప్యత, ఆందోళనలు మరియు నియంత్రణ సవాళ్లను కూడా లేవనెత్తుతుంది. ఈ అనుసంధానం మరింత భద్రతాయుత వాతావరణాన్ని సృష్టించడంలో మరియు స్పందన సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సీసీటీవీ అమలులో ఎదురయ్యే సవాళ్ల గురించి తెలుసుకుందాం. సీసీటీవీ సిస్టమ్ను అమలు చేయడం కొన్ని సవాళ్లను కలిగి ఉంటుంది. 1. ఖర్చు. నాణ్యమైన పరికరాల కోసం ప్రారంభ పెట్టుబడులు, నిర్వహణ మరియు నిల్వ కోసం కొనసాగుతున్న ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 2. సాంకేతిక సమస్యలు. అనుసంధాన వ్యవస్థలతో ఇన్స్టాల్ చేయడం క్లిష్టంగా ఉంటుంది మరియు పరికరాలు లేదా సాఫ్ట్వేర్ లోపాల కారణంగా డౌన్ టైం ఉంటుంది. 3. గోప్యతా సమస్యలు. పర్యవేక్షణ అనేది ప్రజల గోప్యతకు ఆందోళనలు కలిగించవచ్చు మరియు డేటా రక్షణ చట్టాలతో చట్టపరమైన సమస్యలను ఉత్పత్తి చేయవచ్చు. 4. డేటా నిర్వహణ. ఉన్నత, నిర్దిష్టమైన ఫుటేజ్ కోసం ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ అవసరం మరియు ఫుటేజ్ను రక్షించడానికి యాక్సెస్ కంట్రోల్ అత్యంత ముఖ్యమైనది. 5. విధ్వంసం. కెమెరాలు ట్యాంపరింగ్ లేదా విధ్వంసానికి గురయ్యే అవకాశం ఉంది. బ్లైండ్ స్పాట్లను సృష్టించే అవకాశం ఉంది. 6. శిక్షణ. వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు పర్యవేక్షించడానికి సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. విజయవంతమైన సీసీటీవీ అమలు కోసం ఈ సవాళ్లను పరిష్కరించడం చాలా అవసరం. చివరగా ముగింపు. ముగింపులో సీసీటీవీ వ్యవస్థను అమలు చేయడం వలన ముఖ్యమైన భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. అయితే దాని ప్రభావాన్ని పెంచడానికి నిబద్ధమైన ప్రణాళిక మరియు నిర్వహణ అవసరం. ప్రధాన పరిశీలనలలో వ్యూహాత్మకంగా, ఇతర భద్రతా వ్యవస్థలతో ఏకీకరణ మరియు చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. శిక్షణ పొందిన సిబ్బంది మరియు అధునాతన వీడియో నిర్వహణ వ్యవస్థల ద్వారా సులభతరం చేయబడిన సమర్థవంతమైన పర్యవేక్షణ, సంఘటనలకు సకాలంలో ప్రతిస్పందనలను నిర్ధారిస్తుంది మరియు మొత్తం భద్రతను మెరుగుపరుస్తుంది. విజయవంతమైన అమలు కోసం ఖర్చు,
గోప్యతా సమస్యలు మరియు సాంకేతిక సమస్యలు వంటి సవాళ్లను పరిష్కరించడం చాలా ముఖ్యం. సరైన శిక్షణ, సాధారణ తనిఖీలు మరియు సాధారణ నిర్వహణలో పెట్టుబడి పెట్టడం ద్వారా సంస్థలు నేరాలను నిరోధించడమే కాకుండా ఉద్యోగులు, కస్టమర్లు మరియు ఆస్తులకు సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించే బలమైన భద్రతా ఫ్రేమ్వర్క్ను సృష్టించగలవు. ఈ సెషన్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.